హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో కొంత ఎస్టర్డే దీపావళి వల్ల కొంత చేయలేకపోయాను, బట్ ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో మనకి రేపు హాలిడే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే 3 days కాబట్టి ఉంది కాబట్టి సో ఈ స్టాక్స్ ఈ వారం అలాగే నెక్స్ట్ వారం ఈ 2 weeksలో మనకి మినిమం 10 to 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మనం ప్రీవియస్ వీక్ లాస్ట్ వీక్లో మనం ఒక 5 స్టాక్స్ చెప్పుకున్నాం. సో ఆ 5 స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ మనం చెప్పుకుంది సిడిఎస్ఎల్ గురించి చెప్పుకున్నాం. 1500 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇది మనకి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, ఆల్మోస్ట్ 1900, సో 300-400 పాయింట్స్ అనేది మనకి ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చుంటే ఒకవేళ మీరు తీసుకుంటే కనుక. సెకండ్ స్టాక్ మనం చెప్పుకుంది గోగ్రేజ్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. 1750 లెవెల్స్కి అరౌండ్గా చెప్పుకున్నాం అనమాట. సో ఇది 1750 నుంచి 1850, 1860 లెవెల్స్ 110 పాయింట్స్ అరౌండ్గా మనకి ర్యాలీ ఇచ్చిందనమాట. 5 to 6% ర్యాలీ అనేది ఇచ్చిందనమాట లాస్ట్ వీక్లో. అలాగే నెక్స్ట్ స్టాక్ చెప్పుకుంది మనం జొమాటో గురించి చెప్పుకున్నాం. జొమాటో సో 115 ఆ లెవెల్స్, 110 నుంచి 115 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకుని చెప్పుకున్నాం. సో స్టాక్ ఆల్మోస్ట్ 160, 170 నుంచి ఆల్మోస్ట్ 125, 126 లెవెల్స్ దాకా వెళ్ళింది. ఒక 9 to 10% రిటర్న్స్ అనేది లాస్ట్ వీక్లో ఇచ్చిందనమాట. అలాగే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గురించి చెప్పుకున్నాం. సో ఈ స్టాక్ గురించి కూడా మనం లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం. సో 240, 245 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోమని ఇది ఆల్మోస్ట్ మనకి 265 దాకా కూడా వెళ్ళింది అరౌండ్గా మనకి. సో 20 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ మనకి 10% దాకా కూడా లాస్ట్ వీక్లో ర్యాలీ ఇచ్చింది. కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. మేము కూడా హోల్డ్ చేస్తున్నాం షార్ట్ పీరియడ్కి ఈ పర్టికులర్ స్టాక్. అలాగే నెక్స్ట్ స్టాక్ మనం చెప్పుకుంది ఆల్ కార్గో గురించి చెప్పుకున్నాం. చెప్పుకున్నప్పుడే మనం డిస్కస్ చేస్తాం 280 లెవెల్ బ్రేక్అవుట్ అయ్యండి, అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి అని. సో ఈ రోజు బ్రేక్అవుట్ అయిందనమాట. లాస్ట్ వీక్లో మనకి అది కొంత సైడ్ వేస్ నడిచింది. ఫ్రైడే రోజు బ్రేక్అవుట్ అయినట్టు అయింది, బట్ మళ్ళీ అవ్వలేదన్నమాట. సో ఈ రోజు మనకి బ్రేక్అవుట్ అయిందనమాట. సో ఇంకా నుంచి ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం 300, 330 టార్గెట్స్ కింద పెట్టుకున్నాం అనమాట. సో ఇవన్నమాట లాస్ట్ వీక్లో 5 స్టాక్స్ చెప్పుకుంది. సిడిఎస్ఎల్ సో ఆల్మోస్ట్ 300 to 400 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. గోగ్రేజ్ ప్రాపర్టీస్ 110 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చిందనమాట. జొమాటో 10% అరౌండ్గా ఇచ్చింది. టీఐ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కూడా సో 10% ఇచ్చిందనమాట. ఆల్ కార్గో జస్ట్ ఇప్పుడే బ్రేక్అవుట్ అయిందనమాట. లాస్ట్ వీక్లో అంత ర్యాలీ కనిపించలేదు, బట్ ఇప్పుడే బ్రేక్అవుట్ అయిందనమాట. సో ఇవి మనకి లాస్ట్ వీక్ 5 స్టాక్స్ అనమాట. అలాగే ఈ వీక్ 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. డిస్కస్ చేసే ముందు సో ఆఫర్ నడుస్తుంది, కోర్స్ ఆఫర్. మీరు కనుక ఇప్పుడు దాకా లెర్న్ చేద్దాం అనుకుంటే ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఫుల్ ఈక్విటీ, ఆప్షన్స్, ఫ్యూచర్స్ అన్నీ కూడా బేసిక్స్ నుంచి నేర్చుకుందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మన కోర్స్ అనేది తీసుకోండి. సో మంచి ఆఫర్ నడుస్తుంది, 1000 రూపీస్. సో ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటే కనుక సో కింద డిస్క్రిప్షన్లో మన కోర్స్ యాప్ లింక్, సెసి వెల్త్ క్రియేటర్ లింక్ ఉంది. సో ఈ లింక్ క్లిక్ చేసి మీరు దాంట్లో లాగిన్ అయిన తర్వాత కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు దీంట్లో మీకు ఈక్విటీ గురించి కవర్ అవుతుంది. ఈక్విటీ ఇంట్రాడే, ఈక్విటీ షార్ట్ టర్మ్ ఫ్రమ్ బేసిక్స్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. అలాగే ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్, ఫ్యూచర్స్ అంతా కూడా కవర్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో చాలామంది తీసుకున్నారు, చాలామంది ప్రాఫిట్స్ కూడా ఎర్న్ అనేది చేస్తుంది అనమాట. లేట్ చేయకుండా ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వస్తారు మనకి బ్యాంకో ఇండియా. ఈ పర్టికులర్ స్టాక్ ఈ రోజు మేము ఈక్విటీ డెలివరీలో తీసుకున్నాం అనమాట. సో 550 నుంచి 560, బట్ ఇది అరౌండ్ రేంజెస్ దాకా రాలేదు, బట్ చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. సో ప్రస్తుతం 580 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. మండే అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 560 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 560 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మినిమం 600, 650 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 520 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. 600, 650 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. ఇంకా కూడా హైయర్ టార్గెట్స్ ఇవ్వచ్చు ర్యాలీ కనుక కంటిన్యూ అయితే కనుక. మండే ఏదైతే వెడ్నెస్డే రోజు అబ్జర్వ్ చేయండి, రేపు హాలిడే కాబట్టి వెడ్నెస్డే రోజు అబ్జర్వ్ చేయండి 560 పైన. సో 550 నుంచి 560 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 600, 650 ఇంకా ర్యాలీ ఇస్తే 700 లెవెల్స్ దగ్గర కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, బ్యాంకో ఇండియా. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఫెడరల్ బ్యాంక్ గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర నుంచి పడిపోవడానికి ట్రై చేసింది. కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేసి ఒక 1-2 days ఫ్రైడే అలా ఆ విధంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ 150 పైన సస్టైన్ అయితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి. హెవీ టార్గెట్స్ కాకపోయినా 158 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 165 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 5 to 6 పాయింట్స్ లేదా 140 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. వన్ డే అబ్జర్వ్ చేయండి, వెడ్నెస్డే రోజు అబ్జర్వ్ చేయండి. 150 పైన సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయింది ఇక్కడ, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం
4 టైమ్స్ ఫెయిల్ అయ్యి మళ్ళీ కూడా బ్రేక్అవుట్ ఇచ్చిందనమాట. సో 1 డేనే బ్రేక్అవుట్ అయింది కాబట్టి సో అబ్జర్వ్ చేసి వెడ్నెస్డే రోజు అబ్జర్వ్ చేసి థర్స్డే రోజు ఒకవేళ 150 153 ఆ రేంజ్లో దొరికితే కనుక ఈవెన్ 155 అయినా సరే మనం తీసుకోవచ్చు అనమాట. 165 లెవెల్స్ దాకా కూడా టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట. ఫెడరల్ బ్యాంక్ కొంత పాజిటివ్ ట్రేడ్ అవుతుంది. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి పిఎఫ్సి. ఈ పర్టికులర్ స్టాక్లో మేము డైలీ ఆప్షన్స్ చేస్తున్నాం, చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకుంటున్నాం అనమాట. కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది స్టాక్. సో కాకపోతే లాట్ సైజ్ కొంచెం ఎక్కువ 3875 లాట్ సైజ్ అనమాట. బట్ ఈక్విటీ డెలివరీ అయితే కనుక తీసుకోవచ్చు. మండే రోజు వెడ్నెస్డే రోజు అబ్జర్వ్ చేయండి, 300 పైన సస్టైన్ అయితే సో 290 నుంచి 300 రీజన్స్లో తీసుకోవడానికి ట్రై చేయండి. సో మినిమం 325 350 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విత్ ఇన్ 1 to 2 వీక్స్ పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 270 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో వెడ్నెస్డే అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 300 పైన సస్టైన్ అయిన ఈ రేంజెస్లో కొంత రివర్సల్ వస్తే మాత్రమే తీసుకోండి. ఒకవేళ 300 ఫాల్ అయిపోయి కంటిన్యూస్ ఫాల్ అవుతుంటే కనుక సో తీసుకోకండి, అవాయిడ్ చేయండి గైస్. సో ఇది మనకి పిఎఫ్సి గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రెక్ లిమిటెడ్. ఇది కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. రీసెంట్గానే చాలామంది అడిగినప్పుడు కూడా చెప్పుకున్నాం. సో 300 లెవెల్ బ్రేక్ అయితే చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. సో లాస్ట్ వీక్ వీడియోలో కూడా మనం షార్ట్ టర్మ్కి ఇది రికమెండ్ చేసాం, చాలా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో కొంత పాజిటివ్ ట్రెండ్లో ఉంది, బట్ వెయిట్ చేసి 310 నుంచి 320 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోండి, లేదా 325 ఈ రీజన్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమైనా పడితే కొంత యాడ్ చేసుకుంటే కనుక బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 350 380 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. విత్ ఇన్ 1 to 2 వీక్స్ పీరియడ్లో ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉందన్నమాట. సో కొంచెం మార్కెట్ పాజిటివ్ ఉంటే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట, రెక్ లిమిటెడ్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి బిహెచ్ఈఎల్. చాలామంది అడుగుతున్న బిహెచ్ఈలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. మేము ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ని సో అరౌండ్ 120-123 లెవెల్స్ దగ్గర సో తీసుకొని హోల్డ్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మేము 9 to 10% రిటర్న్స్లో ఉన్నాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా తీసుకోవచ్చు. సో ఇది కూడా మనకి 135 రీజన్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ రీజన్లో మనం కొంత యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెడ్నెస్డే అబ్జర్వ్ చేయండి, 130 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 130-132 లెవెల్స్ మధ్యలో 140-150 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 165 లెవెల్స్ దాకా కూడా వెళ్ళొచ్చు. బట్ ఇది స్మాల్ స్టాక్, సో స్లోగా మూవ్ అయ్యే స్టాక్ కాబట్టి హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మినిమం 150 లెవెల్స్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి, 130 లెవెల్ పైన వెడ్నెస్డే సస్టైన్ అయితే కనుక సో మనం యాడ్ చేసుకోవచ్చు. 120 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 140-150 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట టార్గెట్స్. ఇవన్నమాట 5 స్టాక్స్ కొంత పాజిటివ్ ట్రెండ్లో నడుస్తే ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసాం, సెకండ్ వన్ ఫెడరల్ బ్యాంక్, థర్డ్ వన్ పిఎఫ్సి, ఫోర్త్ వన్ రెక్ లిమిటెడ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బిహెచ్ఈఎల్ అనమాట. సో ఈ స్టాక్స్ అనమాట. సో అలాగే మీరు కనుక మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే, మీకు నా పర్సనల్ వ్యూ కావాలన్నా సరే, సో ఏదైనా స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మేము టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట, అక్కడ కూడా అడగొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.